ఇరాన్ వార్ ఎఫెక్టు హైదరాబాద్ నగరంలో కనిపిస్తోంది. నగరంలోని పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూ లైన్లు దర్శనమిస్తున్నాయి. ఇప్పటికే చాలా వరకు పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు పెట్టారు. ఓపెన్ చేసి ఉన్న పెట్రోల్ బంకుల్లో దగ్గర వాహనదారులు బారులు తీరారు. చాలా పెట్రోల్ బంకుల్లో పోలీసులు పహారాలో వినియోగదారులకు పెట్రోల్ పోస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. హైదరాబాద్ పెట్రోల్ బంకుల్లో నో పెట్రోల్ బోర్డులు దర్శనమిస్తూ ఉన్నాయి. చాలా పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ లేదు అని చెప్పి బోర్డులు పెట్టడంతో ఎవరైతే వాహనదారులు పెట్రోల్ అవైలబుల్ ఉన్నటువంటి బంకులకు పెద్ద ఎత్తున ఇక్కడికి బార్లు తీరిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం లక్కడి కప్పుల్లో ఉన్నాము. సో ఇక్కడ ఒకసారి చూడొచ్చు. సో ఏ విధంగా లైన్లు ఉన్నాయో పెట్రోల్ బంకుల్లో. ఇక్కడ ఒకవైపు పశ్చిమాసియాల యుద్ధ ప్రభావంతో ఇప్పటికే గ్యాస్ రేట్లు పెరిగాయి. ఒకవైపు పవర్ పెట్రోల్ రేట్లు కూడా పెరిగాయి. మరొక వైపు పెట్రోల్ రేట్లు కూడా పెరుగుతాయి. ఈ పెట్రోల్ కూడా అందుబాటులో ఉండదు అని చెప్పేసి పెద్ద ఎత్తున జనాల్లో చర్చ జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు అవైలబుల్ ఉన్నప్పుడే పెట్రోల్ కొట్టించుకోవాలని చెప్పేసి కూడా వాహనదారులు అయితే ఇక్కడ పెట్రోల్ బంకులకు ఇక్కడ బారులు తీరిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మనం ఇక్కడ చూస్తున్నాము. సో ఎంతమంది ఇక్కడ లైన్లో ఉన్నారో. సో ఎందుకంటే పెట్రోల్ అనేది మళ్ళీ దొరుకుతుందా లేదా అన్నటువంటి ఒక చర్చ అయితే జనాల్లో నడుస్తూ ఉంది. మరి అట్లాంటి చర్చ ఎందుకు నడుస్తూ ఉంది అన్నటువంటి చర్చను చూస్తే గత కొద్ది రోజులుగా జరుగుతూ ఉన్నటువంటి యుద్ధ ప్రభావం వల్లనే ఇదంతా కూడా ఈ షార్టేజ్ కారణం అని చెప్పి కూడా చాలామంది చెప్తా ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే ఇక్కడికి రోడ్డు మీద కూడా బారులు తీరిన ఉన్నటువంటి లైన్లు చూస్తూ ఉన్నాం. మనం వెనకాల కార్లు కూడా ఉన్నాయి, పెట్రోల్ అదేవిధంగా డీజిల్. ఈ రెండింటికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున జనాలు అయితే ఇప్పటికే బారులు తీరారు. సో మనం కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, పెట్రోల్ ఎట్లా తిరుగుతున్నా? 10 పెట్రోల్ బంక్ తిరిగినా అండి, ఎక్కడ లేదండి. ఇక కుప్పలు జనాలు ఇక్కడ పక్కనే హెచ్పీలో ఫుల్ జనాలు ఎక్కడ దొరుకుతలేండి. నో పెట్రోల్ బోర్డు అని నో పెట్రోల్ బోర్డు అండి. నో పెట్రోల్ బోర్డు ఉంది. ఆల్మోస్ట్ 40% 50% క్లోజ్ ఉన్నాయి హైదరాబాద్లో. నాది మార్కెట్ అండి, తిరుగుతున్నాను నేను. నాకు కావాలి కదా పెట్రోల్. మీరు ఏ ఏరియా తిరిగి వచ్చారు సార్? నేను మల్లాపూర్ నుంచి, నా డ్యూటీ ఈ సైడ్లో ఉంది. అక్కడ నుంచి చూస్తున్నాను నేను నుంచి. దొరుకుతలే. ఇప్పుడు వచ్చినా అండి. ఆల్మోస్ట్ ఇక్కడ హాఫ్ అన్ అవర్ అయిపోయి ఇక్కడ దొరుకుతలేండి. చాలా ఏరియాల్లో పెట్రోల్ లేదు అని చెప్పేసి కూడా వినియోగదారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మరి ఇదే పరిస్థితి ఇట్లే కొనసాగుతుందా లేదంటే ఈ పరిస్థితి మారుతుందా అన్నటువంటిది చూడాల్సి ఉంటుంది. మొత్తానికైతే పెట్రోల్ బంకుల్లో పెద్ద ఎత్తున ఇక్కడ క్యూలు అయితే దర్శనమిస్తూ ఉన్నాయి. ఒకవైపు పెట్రోల్ దొరకదనే ప్యానిక్ అయితే ఒకవైపు జరుగుతూ ఉంది. మరొక వైపు పెట్రోల్ ఇక్కడ ఏ బంకులో అయితే స్టాక్ ఉందో ఆ బంకులకు విపరీతమైనటువంటి రద్దీ అయితే పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సార్ చెప్పండి, పెట్రోల్ అంటే అవైలబుల్ ఉందా మీరు వచ్చినప్పుడు? ఇంకా వేరే బంకులకు వెళ్ళొచ్చారా? వేరే బంకులో కూడా వెళ్ళాను. వెళ్తేమో చాలా జనాలేమో చాలా ఉన్నారు. ఇక్కడ కొంచెం చూస్తేమో తక్కువ ఉన్నారని ఇక్కడ వచ్చేసాను. ఇక్కడేమో 15-20 మినిట్స్ ఉన్నాను, అంతలో తొందరగా అయిపోయింది. పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ అట్లా బోర్డులు లేవు అని బోర్డులు పెట్టారు. నిన్నటి నుంచా ఈ రోజు నుంచా? నేనైతే ఒక 4 days ముందు కూడా చూసినాను. 2 సుమాజీ కూడా పెట్రోల్ బంక్లో కూడా చూసినాను. చూస్తే అక్కడ నో స్టాక్ అని రాసేసి పెట్టేశారు, బంద్ చేసి పెట్టేశారు. ఆ పెట్రోల్ బంక్ నిర్వాహకులు కూడా ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, పెద్ద ఎత్తున ఏదైతే పెట్రోల్ బంక్లకు అయితే బారులు తీరిన పరిస్థితి కనిపిస్తూ ఉంది, ఎందుకు ఇట్లాంటి పరిస్థితి వచ్చింది అనుకుంటున్నాను? మన పబ్లిక్ టాక్ వల్ల వచ్చింది, అంతే, వేరే ఏం లేదు. పెట్రోల్ బంకులు బంద్ అవుతాయి, పెట్రోల్ స్టాక్ లేదు అని అంటా ఉన్నారు జనాలు. అలాంటిది ఏం లేదు, మా దగ్గరనైతే ఏం లేదు. ఎందుకు ఒక్కసారిగా ఇంత ఫ్లోటింగ్ పెరిగింది ఇక్కడ? మరి కొన్ని పంపులు బంద్ ఉండేసరికి ఇక్కడ ఫ్లోటింగ్ పెరిగింది. షార్టేజ్ అయితే ఏం లేదు మీకు. ఇప్పుడు ఎంత పోతా ఉంది అవుట్ అనేది? సో ఎట్లా ఉంది డిఫరెంట్? ఉండే ఒక్కొక్క రోజు ఒక్కొక్క తీరు ఉంటుంది సేల్. ఓ రోజు ఎక్కువ ఉంటుంది, ఓ రోజు తక్కువ ఉంటుంది. దానికి అలాంటిది ఏం లేదు. అంటే ఎందుకు మరి జనాలు ఇట్లా టాక్ అనేది వచ్చింది? కొన్ని పంపులు క్లోజ్ చేసేసరికి ఇక్కడ పెరిగింది ఫ్లోటింగ్, అంతే. నిజంగానే ఇప్పుడు పెట్రోల్ అనేది షార్టేజ్ అయిపోతా ఉంది, అందుకనే దొరికిన దగ్గరనే పెట్రోల్ అనేది పోపించుకోవాలని చెప్పి అనుకుంటున్నారు కదా? ఏం లేదు, అలాంటిది అయితే ఏం లేదు. పబ్లిక్ ఏంటంటే యూట్యూబ్లో అలా చూసి అట్లా చూసి బంద్ అవుతుందేమో భయంతో పోసుకుంటున్నారు, అంతే. అంటే కరెక్ట్ కాదంటారు షార్టేజ్ అనేది? అయితే ఏం కాదు. పెట్రోల్ షార్టేజ్ అనేది లేదు అని చెప్పి పెట్రోల్ బంక్ నిర్వాహకులు చెప్తా ఉన్నారు. ఎక్కడ కూడా ప్రస్తుతం అయితే మా బంకులో అయితే ఇక్కడ స్టాక్ అయితే ఉంది. ఇదంతా కూడా సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తల వల్లే జనాలు పెట్రోల్ బంకులో క్యూ కడుతూ ఉన్నారని కొంతమంది పెట్రోల్ బంకుల నిర్వాహకులు అయితే చెప్తా ఉన్నారు. కానీ హైదరాబాద్లో చాలా వరకు కూడా పెట్రోల్ బంకులు అయితే నో పెట్రోల్ బోర్డులు అయితే దర్శనమిస్తూ ఉన్నాయి. సో మరి చూడాలి, మరి ఈ పరిస్థితి ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతూ ఉంది, ఈ పరిస్థితి మెరుగవుతుందా లేదంటే సో ఇది ఇలాగే కంటిన్యూ అవుతా అనేది సో చూడాల్సి ఉంటుంది. కెమెరా పర్సన్ వరుణ్తో రాజు, రాజ్ న్యూస్, హైదరాబాద్.